వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలో ఉన్న అబినాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకుని రాగా, అబినాదాబు కుమారులకు ఉజ్జాయును అహ్యోను ఆ క్రొత్త బండిని మందసం అబినాదాబు ఇంట్లో ఉంది. అబినాదాబు ఇంట్లో ఉండేసరికి ఏం కాలేదండి, ఎవరికి ఉజ్జాకి ఏం కాలేదు, అహ్యోకి ఏం కాలేదు. కాకపోయేసరికి ఏమైపోయిందండి, లైట్ తీసుకున్నారు. దేన్ని? మా అందసరే పెద్ద ఫరక పడదండి, భుజాల మీద మోస్తే ఎంత, బండి మీద మోస్తే ఎంత, పెద్ద ఇదే అంతే సీన్ ఏం లేదండి అని లైట్ తీసుకున్నారు. దేవుని సన్నిధి యొక్క స్పర్శ కొన్ని రోజులు ఎక్కువగా సమృద్ధిగా దేవునికి ఇస్తే, అబినాదాబు ఇంట్లో అబినాదాబు చెప్పు ఉండాలి, ఓ పిల్లలారా దేవుని మందసం మన ఇంట్లో ఉందంటే మనం ధన్యులం, ఎట్లా పడితే అట్లా దాన్ని వివరించడం మంచిది కాదు, టేక్ ఇట్ సీరియస్ అని చెప్పి ఉండాలా. చెప్పలే. మళ్ళీ ఇది కాకున్నట్లు కొత్త బండి ఎక్కిన తర్వాత ఎవరు తోలుతున్నారంటండి? ఇద్దరు అన్నదమ్ములు బాగా తోలుతున్నారు. ఉజ్జా ఒకరు, అహ్యో ఇద్దరు కలిసి ఏం చేస్తారండి, తోలుతా ఉన్నారు. ఇప్పుడు 6వ వచనంకి వస్తాం. దేవుని పరిచర్య సమృద్ధిగా దేవునికి ఇస్తే, దేవుని సేవకుని యొక్క ప్రభావం దేవునికి సమృద్ధిగా ఇస్తే, దేవుని వాక్యం సమృద్ధిగా నీకు ఇస్తే, దేవుని అభిషేకం సమృద్ధిగా ఉంటే లైట్ తీసుకోకు, దాంతో వచ్చే పర్యవసానాలు తీవ్రమైన అని దేవుడు మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నాడు. సమృద్ధిని దయచేసి కాకతాళీయంగా తీసుకోవద్దు.